తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడానికి తెలుగుదేశం పార్టీ రూపొందించిన లిక్కర్ స్కామ్ కథ కంచికి చేరుతోందా అంటే అవుననే సమాధానం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ క్రమంగా లిక్కర్ స్కామ్ ను నీరు గారుస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేంటి, తెలుగుదేశం పార్టీనే కదా లిక్కర్ స్కామ్ కథను రూపొందించింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీనే కదా, వైఎస్ఆర్సీపీ నేతలను కూడా అరెస్టు చేయించింది తెలుగుదేశం పార్టీనే కదా, అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు లిక్కర్ స్కామ్ ను నీరు గారుస్తోందని అనుమానం సామాన్య ప్రజలకు రాకమానం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ గురించి తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ప్రచారం చేసింది, ఆ స్థాయిలో ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో పుంకాను పుంకాలుగా 3,600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అంటూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో అరెస్టు కాబోతున్నారంటూ వార్తలను ప్రచురించారు, ప్రసారం చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,600 కోట్ల రూపాయలను బంగారం కొన్నారు, రియల్ ఎస్టేట్ లో పెట్టారు, స్టాక్ మార్కెట్ లో పెట్టారు, విదేశాలకు తరలించారు, షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రోజు వార్తలు వండి వార్చినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు లిక్కర్ స్కామ్ ను నీరు గారుస్తోంది? ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలని కంకణం కట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఎందుకు నీరు గారుస్తోంది అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే సందర్భంగా సామాన్య ప్రజల్లో కూడా వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లిక్కర్ స్కామ్ కథ రూపొందించింది వాస్తవమే, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసింది వాస్తవమే, వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్టు చేసింది కూడా మన కళ్ళ ముందు కనిపించే అంశము. ఇలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు నీరు గారుస్తోంది, ఎందుకు వెనక్కి తగ్గుతోంది అంటే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఆధారాలు సాక్ష్యాలు దొరకడం లేదు. దొరకని సాక్ష్యాలు ఆధారాలు పట్టుకొని ఎన్ని రోజులు కేసును వేలాడితే సాధ్యమవుతుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం? జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ఈ కేసులో ఏ ఒక్క సాక్ష్యం గానీ ఆధారం గానీ లేదు. ఒకవేళ సాక్ష్యం లేదు, ఆధారం లేదు, కనీసం ఈ 3,600 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అనే రూట్ అయినా కనుక్కున్నారంటే అది కూడా లేదు. సిట్ అధికారులు ఇంతవరకు ఎలాంటి ఎవిడెన్స్ కూడా సంపాదించలేకపోయారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సిట్ అధికారులు చెబుతున్నటువంటి బేస్లెస్ అలిగేషన్స్ గా వైఎస్ఆర్సీపీ నేతలు కొట్టి పడేస్తున్నారు. కేసును ఎస్టాబ్లిష్ చేయడానికి, జరిగినటువంటి నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అవసరమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు అనుకున్న స్థాయిలో లేవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ క్రమంగా కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికెప్పుడు కేసును కొట్టేసి అందరినీ బయటికి పంపించకపోయినా జైల్లో ఉన్న వారిని క్రమంగా విచారణ ఆలస్యం అవుతుంది. కేసు విచారణ ఆలస్యం కావడంతో ప్రజలు వాటి గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు. మరో అంశం తెర మీదకి వస్తుంది. అప్పుడు ప్రజలు పూర్తిగా మర్చిపోతారు లిక్కర్ స్కామ్ గురించి. అప్పుడు ఆటోమేటిక్ గా కేసు మొత్తం క్లోజ్ అయిపోతుంది. జైల్లో ఉన్నవారు బెయిల్ పైన బయటకు వస్తారు. కేసుకు సంబంధించి ఇక ఎలాంటి వార్తలు ఉండవు, ప్రసారాలు ఉండవు. లిక్కర్ కేసును నీరుగార్చే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం ఇది. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా ఈ మధ్యగా వార్తలు రావడం లేదు. గతంలో పుంకాను పుంకాలుగా వార్తలు రాశారు, రోజు స్టోరీల మీద స్టోరీలు రాసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ వార్తలు కనిపించడం లేదు, ఆ స్థాయిలో ప్రచారం ప్రసారం కనిపించడం లేదు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలోనే చంద్రబాబు నాయుడు కూడా కేబినెట్ వేదికగా మంత్రులందరికీ సూచించినటువంటి నేపథ్యం, ఎవరు కూడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడొద్దు. ఎందుకంటే అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు. బేస్లెస్ అలిగేషన్ చేయడం ద్వారా మొదటికే మోసం వస్తుంది. కాబట్టి దీని గురించి మాట్లాడొద్దని గతంలోనే మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు నాయుడు హెచ్చరించినటువంటి నేపథ్యం. మరోవైపు ఏదో విధంగా కేసులో ఇరికిద్దామని ప్రయత్నం చేస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోకాలు అడ్డుతోంది, తెలుగుదేశం పార్టీకి సహకరించడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే మిత్రుడుగా గుర్తిస్తున్నటువంటి బీజేపీ జగన్మోహన్ రెడ్డిని సాక్ష్యం లేకుండా, ఆధారం లేకుండా అరెస్టు చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి ఒక నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కేసును నీరుగార్చాలని నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.